ఇప్పుడు మహాత్మా జ్యోతిబాపులే వారి 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చూద్దామండి. ఇక్కడ ఇచ్చారు, డేట్స్ ఇచ్చారు. మీకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది కదా, దాన్ని ఫస్ట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత స్టడీ అప్లయింగ్ ఫర్ ఎన్నో క్లాస్ అనేది చూపిస్తుంది అక్కడ. ఇది 6th అయితే 6th, 7th అయితే 7th, ఏదైతే అది పెట్టాలి. నేను 6th చేస్తున్నాను. నిర్మల్ డిస్టిక్, అంటే మనము ఎక్కడ ఏ డిస్టిక్ చేయాలనుకుంటున్నా ఆ డిస్టిక్ చూసుకోవాలి. క్యాండిడేట్ నేము యాజ్ పర్ బోనఫైడ్ కానీ ఆధార్ కార్డు కానీ ఇస్తారు కదా, ఆ నేమ్ పెట్టాలి. నేమ్స్ అనేవి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాలి. జెండరు, మళ్ళీ క్యాస్ట్ కూడా చూసుకోవాలి అక్కడ. మొబైల్ నెంబర్ కంపల్సరీ ప్రతి అప్లికేషన్కి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా కామెంట్ చేయండి. మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నాను. అరే తెలంగాణ స్టేట్ అవును అని పెట్టాను. క్యాప్చర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై టిక్ పెట్టాలి. పెట్టిన తర్వాత పేమెంట్ చేయాలి. 100 రూపీస్ పేమెంట్ వస్తుందండి. మనము స్టూడెంట్ది ఫోటో సైన్ ఒకటే, మాది పైన ఫోటో కింద సైన్ ఉండేటట్టు 50 KBలో స్కాన్ చేసి పెట్టుకోవాలి. పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చాలా విధాలుగా అవైలబుల్ ఉంది. మనం నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి దాంట్లో చేస్తున్నాను. ఓకేనండి, నెట్ బ్యాంకింగ్ పేమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్ నెంబర్ వస్తుంది, అది ప్రింట్అవుట్ తీసుకోవాలి ఒకటి. నేను జనరల్ నెంబర్ని ఇప్పుడే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడే చేద్దాం కదా. జనరల్ నెంబర్ కాపీ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జూమ్ చేస్తున్నాను. జనరల్ నెంబర్ దగ్గర కాపీ పేస్ట్ చేయాలి. అక్కడ పేమెంట్ ఏ డేట్ చేసామో అదే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ దగ్గర ఏది పెట్టామో అది పెట్టాలి. ఇక్కడ కూడా ఫోటో సైన్ అని చెప్పాను కదా, అది నెక్స్ట్ కింద ఉంటుంది చూడండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత చూడండి అక్కడ ఇచ్చాడు. ఓకే, అప్లోడ్. మనం అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని కొట్టగానే నెక్స్ట్ వెళ్ళిపోతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ క్యాండిడేట్ అంటే వాళ్ళ సర్నేమ్ అడుగుతుంది. సర్నేమ్ ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, అడ్రస్ కూడా ఎంటర్ చేస్తాను. ఇవన్నీ కొత్త డిస్ట్రిక్ట్లు అంటే ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేసుకోండి. మళ్ళీ ఓల్డా కొత్తదని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, డిస్టిక్, మండలు, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ కాదు, ఆల్టర్నేట్ నెంబర్ కూడా మ్యాండేటరీ కాదు. ఇక్కడ చిల్డ్రన్ పేరెంట్స్ ఉన్నారా లేదని అడుగుతుంది, అవసరం లేదు మనకును. ఇక్కడ ఇన్కమ్కి సంబంధించింది ఎస్ పెట్టాలి. రూరల్ అయితే 1.5, అర్బన్ అయితే 2 lakhs బిలో ఉండాలి. 4th, 5th అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతాడు. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? 4th ఇంగ్లీష్ మీడియం. ఓకే, డిస్టిక్ ఏది, గౌటా ప్రైవేటా? ఓకే, ఎగ్జామ్ కూడా తెలుగులోనా ఇంగ్లీష్లోనా? స్టూడెంట్ ఇంగ్లీష్ అని చెప్పాడు, ఇంగ్లీష్ పెడుతున్నాను ఎగ్జామ్ అనేది. ఓకే, ప్రివ్యూ కొట్టాలి. అక్కడ డిక్లరేషన్ ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ పెట్టిన తర్వాత ప్రివ్యూకి వెళ్ళాలి. ప్రివ్యూ అనేది 1 to 2 times చెక్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ మీద నమ్మకం పెట్టుకోవద్దు. నమ్మకం పెట్టుకున్నా మనకు మనము మిస్టేక్ చేసిన ఆప్షన్ ఎడిట్లో ఉంటుందో ఉండదు, ముందే చూసుకోవాలి. 1-2 సార్లు ప్రివ్యూ చెక్ చేసిన తర్వాత 1 to 2 times చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, సబ్మిట్ ఆప్షన్ అని వస్తుంది. సబ్మిట్ కొట్టేసి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ప్రింట్అవుట్ స్టూడెంట్కి ఇచ్చేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.